కదా. అవును సార్. మరొక అంశానికి వస్తే వాణిజ్య యుద్ధం కారణంగా జీడిపి వృద్ధి రేటు తగ్గుతుందన్న ఆర్బీఐ అంచనా. ఈ ఏడాది 6.1%. భారత్పై అమెరికా 26% ప్రతీకార సుంకాల ప్రతిపాదనలు. అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఆ భారతదేశం డిసెంబర్లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అంచనా వేసింది ఏంటంటే టారిఫ్లు యుద్ధం వల్ల ఈ మనపైన 26% విధించడమే కాదు, ప్రపంచ ట్రేడ్ మొత్తం డిస్రప్ట్ అవుతుంది. ఇప్పుడు డబ్ల్యూటీఓ అంచనా ప్రకారం కూడా 1% గ్లోబల్ ట్రేడ్ పడిపోతుందని, తర్వాత గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. మీకు అమెరికా వృద్ధి రేటు, చైనా వృద్ధి రేటు కూడా పడిపోతాయని. సో ప్రపంచ వృద్ధి రేటు పడిపోయినప్పుడు ఈ గ్లోబలైజ్ ఎకానమీలో ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది అని, అందువల్ల వృద్ధి రేటు పడిపోతుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వ్యక్తం చేసిన ఆందోళన. ఈ అంతర్జాతీయ ఫ్యాక్టర్స్తో కూడా ఆల్రెడీ దేశీయ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మీకు ఉదాహరణకు వీక్ అర్బన్ కన్జంప్షన్ ఉంది. పట్టణాల్లో, నగరాల్లో, మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వినిమయ తగ్గిపోయింది. అంటే సేవలు, వస్తువులు కొనుగోలు తగ్గిపోయింది. వీక్ అర్బన్ ముఖ్యంగా ఓన్లీ ఎలీట్ అండ్ లగ్జరీ కన్జంప్షనే నడిపిస్తుంది. మీరు చూడండి, మీకు ఆటో రంగంలో వెళ్ళండి, బడ్జెట్ కార్ల అమ్మకాలు పెరగడం లేదు, లగ్జరీ కార్లే పోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో చూడండి, పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అమ్ముడుపోతున్నాయి తప్ప మిడిల్ క్లాసు పెద్ద ఎత్తున కొనుగోలు శక్తి లేదు. సో ఇది ఒక ప్రధానమైనటువంటి ఛాలెంజ్. అందువల్ల అర్బన్ కన్జంప్షన్ అనేది వీక్ ఉంది. దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి, వేతనాలేమో పెరగడం లేదు. మీకు లాస్ట్ 5 ఇయర్స్లో మీకు ఈవెన్ ఫిక్కీ రిపోర్ట్ కూడా ఏం చెప్తోందంటే నాట్ మోర్ దెన్ 5% వేతనాలు పెరిగింది. అదే మీకు కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో 100% పెరుగుతుంది, భారీగా పెరుగుతుంది కార్పొరేట్ ప్రాఫిట్స్. కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నా కూడా కార్పొరేట్ సంస్థలు వేజ్ బిల్లు తగ్గించుకుంటున్నారు, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఈ మధ్య మన పత్రికల్లో చూస్తాం, ఇన్ఫోసిస్ 600 మందిని తీసేసింది, ఇవాళ పత్రికలో గూగుల్ తీసేస్తోంది అని. మరి అమెరికాలో ఒక్క దగ్గరైనా ఇండియాలో కూడా తీసేస్తారు కదా. సో ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. అందువల్ల ఒక ఎకనామిక్ అన్సర్టనిటీ మీకు నగరాల్లో కనబడుతుంది. ఆల్రెడీ ధరల ప్రభావం ఉంది. మీకు ఉదాహరణకు రెంటల్ ప్రభావం, అద్దె ధరలే విపరీతంగా పెరిగాయి. సో అందువల్ల వీక్ అర్బన్ కన్జంప్షన్ ఉంది. రూరల్ రికవరీ అనీవెన్గా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక రికవరీ అనీవెన్గా ఉంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 2019 సెప్టెంబర్లో 1,86,000 కోట్ల విలువైన రాయితీలు కార్పొరేట్ రంగానికి కేంద్రం ప్రకటించింది, 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి. అయినా కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు. ఇది ఆర్థిక మంత్రి చాలాసార్లు చెప్పారు, ఎకనామిక్ సర్వేలు కూడా చెప్పారు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగకపోవడం, ప్రైవేట్ వారు పెట్టుబడులు పెట్టడం లేదు, కారణం ప్రజల కొనుగోలు శక్తి లేకపోవడం కూడా. సో ఇలా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా మీకు ప్రభావం చూపుతున్నాయి. అంటే కేవలం అంతర్జాతీయ పరిణామాలే కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రభావితం చూపడం వల్ల మీకు వృద్ధి రేటు దెబ్బతింటుంది అనేటువంటి భావన చాలా ఇప్పుడు అది అనధికారికంగా ఉన్న భావనను ఆర్బీఐ గవర్నరే వ్యక్తం చేశారు. ఓకే సార్. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్